కార్తిక్ సార్, రుద్ర ఎలా ఉంటారు సార్? రుద్రబాయ్ చెప్పండి. బ్యాలెన్స్ మార్నింగే పంపించానే. ఓ అవునా, సరే ఒక నిమిషం లైన్లో ఉండు. సతీష్, డానియల్ బ్యాలెన్స్ పంపించారంట, ఒకసారి చెక్ చేసి చెప్పు. ఒక నిమిషం అన్నా. అన్నా వచ్చింది. సతీష్, అన్నా బాడీ అక్కడే ఉంది, మన సురేష్ గారి డాబాకి వచ్చాయి. డబ్బులు తీసుకో, ఫోన్ పే వద్దని చెప్పు. కొంచెం ముద్రపడి బాగా బాయిల్ చేయమని. సాధు గారు చికెన్ బిర్యానీ అడిగాడు, వచ్చేటప్పుడు మర్చిపోకుండా తీసుకురా. ఆడి దగ్గర వద్దు. అన్నా, రుద్రాన్ గురించి ఆర్టికల్ రాసిన దొరికాడు. రుద్రానికి చెప్దామంటే ఊళ్ళో లేడు, అందుకే నేను నీ దగ్గరికి వచ్చా. నా కొడక్క, ముందు నాకే చెప్పాలి. వాడు దొరికాడు, వాడికి తెచ్చి. అన్నా 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 పాపం వద్దన్నా, ముందు నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నీ వినేది? అంబులెన్స్ని పిలవమంటే పిలవనోడివి, చేతి కింద డబ్బుని చేసేసినోడివి. ఆగన్నా, ప్రాణం కన్నా ఎక్కువ డబ్బు. నేను కూడా చేజార్చుకున్నాండి.
పోతూ పోతూ నా దగ్గర కొట్టేసింది. కరెక్టే అన్న, కరెక్టే. తప్పు చేసేసాను. పోట్లు అక్కడ పెట్టరా. తీసుకున్న డబ్బులు ఇచ్చే అలవాటు నాకు లేదు. మనదంతా వన్ మీటర్. నేను మన మనుషులు అన్న, తప్పు చేస్తాం. అందులో మనం కాస్త ఎక్కువ చేస్తాం. అది మన హక్కు. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం మర్చిపోవడం. మనం కూడా వాడచ్చు, తప్పు లేదు. మొహమ్మద్ వద్దన్నా. కాబట్టి జరిగింది మర్చిపో. నిన్ను చూస్తుంటే ప్లేట్లు గిన్నెలు బాగా ఎక్కువ పెట్టినట్టున్నారు. నడ్డానికి ఒక 6 నెలలైనా పట్టచ్చు. కాబట్టి ఈ పెండింగ్ పనులు ఏమైనా ఉంటే చెప్పు, చేస్తాను. నీకు 10% ఇస్తాను. నీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా, ఏమంటావు? అయిపోయిందా? ఇప్పటి వరకు నేను సైలెంట్గా కూర్చుంది సిగ్గుతో కాదు, ఈముడు ఇంకా నిన్ను పిలవలేదు కాబట్టి. కామెడీ. ఇప్పుడు నేనేనన్నా యముడు. సపోర్ట్ లేక సరే నిల్చోలే. బెదిరింపు ఒకటి. అరే అన్నా, కొంచెం ఓవర్ అనిపించట్లే. అన్నా, ఈ దీపావళి కన్నా నిజమేనా? ఓ ఎముడు కట్టపో, నాకన్నా నీకు బాగుంటుంది. వేరే మాటే లేదు. చెప్పన్నా, నేనేం చేయదు. పనేసిరా ముందా గన్న దించన్నా. కూర్చోనా వద్దా? ఓకే. ఏంటన్నా అలా చూస్తున్నావు? గ్లామర్ కొన్నానా? మీ 2 మొహాల్లో ముందు ఏ మొహం పగలు కొట్టాలా అని. వీడికి తెలియకుండా వీడిని ఫాలో అవ్వు. అన్నా, నీ చిన్న మీద డోకేనా? రేయ్, కూల్ అన్నా, నా ముందే చెప్పి షాపింగ్ మాల్లో సీసీ కెమెరా ఉంటే దొంగతనం చేస్తావా? నా సీసీ కెమెరా వీడే. చెప్పించేయటం తప్పితే ఇంకేం లేదు. బ్యాగ్లో 1,00,000 ఉంటుంది, తీసివ్వు. తీసుకో. ఏం చేయాలో తర్వాత చెప్తా. ఆడెవడు? రాజు. ఆడితో జాగ్రత్త. అన్నా, స్పెట్స్ గ్లామర్. రే అభి, నిన్న నీది, రేపు మందేరా. ఒక్క నిమిషం. చెప్పు. కాంపిటీషన్ చూస్తుంటే భయంగా ఉంది. కాంపిటీషన్ లేకుండా బిజినెస్ ఎక్కడ ఉంటుంది? ఒక్కటే చెయ్యి. రేట్ తగ్గించుకు, క్వాలిటీ మిస్ చేయకు. మార్కెటింగ్ సంగతి నేను చూసుకుంటా. అన్నా, ఈ ప్లేస్ ఎవరిదన్నా? మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ది. వేరే ఊర్లో ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు ఎంజాయ్ చేయడానికి. నిజానికి వదిలేశారు. అప్పుడు నాన్న, ఇప్పుడు నేను కాపలా. ఎవరినైనా చంపాతేయాలంటే కరెక్ట్ ప్లేస్. ఇంత పెద్ద ప్లేసు మనమే ఏదైనా పళ్ళతోటి వేస్తే పళ్ళు రాలుతాయి. పోనీ వాళ్ళనే. ఇది మనది కాదు. అన్నా, నీ గోల్ ఏంటన్నా? నీ గోల్ ఏంట్రా? అది కాదు, లైఫ్లో బాగా ఎదగాలనుకున్నావు కదా, నన్ను ఎందుకు నీ పక్కన పెట్టుకున్నావా అని. రేయ్, ఇష్టం లేకపోతే వెళ్ళిపోరా బాబు. చచ్చా, అది కాదన్నా, నన్ను ఎలా అంత ఈజీగా నమ్మావని. తప్పదా చెప్పాలా? నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను నీకు హెల్ప్ చేస్తున్నా, అంతే. నువ్వెలాంటి కన్నా నేను ఎలాంటి అనేది నాకు ఇంపార్టెంట్. దీనికన్నా నువ్వు నన్ను అసలు నమ్మడం లేదని చెప్పుంటే బాగుండేదన్నా. అన్నా
అన్న నమస్తే. నువ్వేంట్రా ఇక్కడ? రాజు నువ్వు ఆగు. అవరా అన్నా, వీళ్ళకి నన్ను కూడా బండ్లో పెట్టుకోవాలన్నా, తప్పదు. అలా చూడకన్నా, పూర్తిగా మారిపోయాను. నేను నమ్మను. నిజమన్నా, వీడి మీద ఒట్టు. నాకు ఏదైనా అయితే వీడిని చంపే అన్న. వింటున్నా చెప్పు. మారానంటే అబద్ధమే, కానీ మారక తప్పదేమని అనిపిస్తుంది అన్న. వేరే దగ్గర పని కోసం ప్రయత్నించాను, ఎక్స్పీరియన్స్ అడిగారు, కానీ చెప్పాను. ఇక చెప్పేదేముంది? ఎగిరి తిన్నారా ఎగరేసి తిన్నారా? ఆఫ్ కవరేజ్ ఏరియా నువ్వే కదా పైన పదే. వెళ్ళి చీకల సబ్ దగ్గర వెయిట్ చేయరా, పని దొరుకుద్ది. 2500 అడ్వాన్స్ కూడా. ఇప్పుడు కష్టం, అవసరమైతే పిలుస్తా. పో, అన్నా పని ఉంది, పోరా. అన్నా ఖాళీ లేదు, పోరా. అన్నా ఖాళీ లేదు, పోరా. అన్నా నాకు ప్రొఫెషనల్ కావాలి. కాలు చేయి తీసేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? మర్డర్ అయితే ఈజీ అన్న, ఖర్చు కూడా తగ్గుద్ది. చెప్పించే. ఖర్చు గురించి నీకెందుకు, కానీ వెళ్ళే ముందు నాకు కాల్ చేయాలి. పేరేంటి? రుద్ర. కానీ అన్న, రుద్ర ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు. కాల్ చేయ అంటున్నారు కాబట్టి లోకల్ బైన్ ట్రై చేయమంటారా? నీ ఇష్టం. కాకపోతే నేను ఇప్పుడు పంపే వీడియో నీ లోకల్ గడిని పంపాక చూడు. సాయంత్రం వచ్చి డబ్బు తీసుకో. చెప్పు. నేను నీకు తెలుసా? ఎవడు పంపాడు? ఇద్దరేనా, ఇంకెవరున్నారా?
అయిపోయిందా? హలో, నువ్వెవడో నాకు తెలీదు, కనుక్కుంటా. కష్టమేం కాదు. నీకు మనుషులు అవసరమేమో, నాకు కాదు. ఎందుకన్నా మంచిది పారిపో. వీడింత పోటుగాడా? నీ లోకల్ గడ ఖర్చు నీ కర్మ, నాకు సంబంధం లేదు. రుద్రాన్ని వెంటనే కొలు. వీడేంటన్నా ఇంక రాలేదు? అదే నేను చూస్తున్నా. అన్నా నాకు తెలుసు అన్న నన్ను మిస్ అయ్యారని. అంత లేదులే, ఓ పోస్ట్ ఖాళీగా ఉంది, అది ఎదవలు మాత్రమే చేయగలరు. అందుకే నీకోసం చూస్తాను. నువ్వు వద్దంటే చెప్పు, వేరే ఎదవ లైన్లో ఉన్నాడు. అది వీడికి ఇచ్చి వీడి పోస్ట్ నాకు ఇచ్చి అన్న. నిజం చెప్పు, నీ అంతటి నువ్వే వచ్చావా, ఎవరైనా పంపితే వచ్చావా? అన్న పంపితేనే వచ్చాను. మారేనా నా అబద్ధం చెప్పాను. కానీ కానీ ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉందన్న, ఇక్కడ ఏదో ఫీల్ ఉందన్న. బాగుంది, మారి చూపించాలనిపిస్తుంది. ఒక అవకాశం ఇస్తావా? రేపటి నేను పనిలోకి వచ్చాయి, వాడికి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం పో. థ్యాంక్స్ అన్న. అదేంటన్నా, వాడు నిన్నేమైనా చేస్తే? చూద్దాం, నువ్వు జాగ్రత్త. హలో, అభి పెళ్ళి ఈరోజు రాత్రి 1 గంటకు.
కళ ఇప్పుడు టైం ఎంత అయింది? నా మొబైల్ ఎక్కడ? ఆపాలి, వాడికి ఏం కాకూడదు. ఆపాలి. ఎక్కడ వదిలేసాను? టాబ్లెట్స్. తిండి అయిపోయిందా? భోజనం చేస్తావా? మెక్కు 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 నా కొడక. పెట్రోల్ అయిపోయిందిరా రోడ్డు మధ్యలో ఇంత అర్ధరాత్రి పూట. ఎవరు తెస్తారు పెట్రోల్? నేను తెస్తానమ్మా. బుర్రందా నీకు? వాడు కొంచెం వాడు తెస్తానమ్మా. పెట్రోల్ తీసుకురా. సరే అన్నా. సరేనా? ఎక్కడున్నాను తెలుసుకోవా? అన్నా ఎక్కడ ఉన్నావన్నా? రా, పన్నాన్ బ్రిడ్జ్ మీద ఉన్నాను, రా. రా, 10 నిమిషాల్లో రాకపోతే సరే అన్నా. హలో, పని అయిపోద్దని చెప్పాగా, ఫోన్ ఎందుకు? డీల్ క్యాన్సిల్. ఏ? డీల్ క్యాన్సిల్. మనీ వాపస్ ఇవ్వడం కుదరదు. పర్వాలేదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. ఏం చేద్దాం అనుకున్నావరా? తగ్గేలా లేదు. పదండి పదం. నా ఇప్పుడే వస్తానా?
హలో హలో నేనే చేద్దాం అనుకున్నా అన్న. ఈరోజు నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేనన్నా. మంచోడన్నా, మోసం చేయాలనిపించట్లేదు. ఎందుకు వద్దనుకున్నావో అర్థం కావడం లేదు. సారీ అన్నా. నీకేమైనా డబ్బులు కావాలంటే వచ్చి తీసుకో. అన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వనన్నానన్నా. వాడు వాడు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడా? కూడా ఉండు. నేను అనుకున్నంత ఎదవేం కాదు. ఎందుకు అంత నవ్వు? మా అమ్మ ఎప్పుడూ అంటుండే నేను మంచోడిని, ఎక్కడుంటే అక్కడ పండగే నేను. ఇదిగో ఇలాంటి జోకులే వద్దేనది. రే ఆగ్రా. సరే నేను మంచోడు, నువ్వు మంచోడివే, ఇద్దరం మంచోడు. ఇప్పుడు ఓకేనా? నువ్వు మంచోడివే. ఈ ఆనందంలో మంచి పార్టీ ఇవ్వాలన్నా ఒక 100 ఇంతకీ ఏంటి సంగతి? ఇక అభి అన్న రాంబాబు అన్న ఇద్దరు కలిసిపోతారు. ఇక నా ఆల్ హ్యాపీసే. వాళ్ళని విడగొట్టేవాడు లేడంతే. ఇదిగో 100 నాది, పార్టీ నీది. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రప్రతాప్ సోదరుడు సాధుని నిన్న రాత్రి పోలీసులు హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. అన్ని ఆధారాలు అతనికి వ్యతిరేకంగా ఉండడం వలన ఈసారి అతను తప్పించుకోవడం అసాధ్యమని ఎస్పీ కార్తిక్ సమాచారాన్ని తెలియజేశారు. సార్, సాధు సూసైడ్ చేసుకున్నాడు.